సో ఆల్రెడీ మనం లోపలికి వచ్చాం. సో ఇప్పుడు మీకు కాసేపట్లోనే మిషన్ ఎలా ఉండబోతుంది, ఆ మిషన్ మీద వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది అడిగి తెలుసుకుందాం. మేడం ఇక్కడ రెడీగా ఉన్నారు మనతో చాలా కబుర్లు చెప్పడానికి, అండ్ అలాగే దీనివల్ల ఎలా సంపాదించవచ్చు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. ఒక మంచి బిజినెస్ పెట్టారు, అండ్ మీరు పెట్టడమే కాకుండా ఈ బిజినెస్ చాలామందికి మీరు ఉపాధి కలిగిస్తున్నారు. మీ బ్రోచర్ చాలా బాగుంది. శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ హైటెక్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్. ఓకే, అసలు చెప్పండి, అంటే ఇవి ఆడవాళ్ళు మాత్రమే ఈ మిషన్స్ కొనుక్కుని ఇంట్లో వర్క్ చేసుకుంటే సంపాదించవచ్చు, అలా లేదు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. యాక్చువల్లీ అయితే ఉమెన్స్ ఏంటంటే ఫిజికల్గా ఎక్కువ స్ట్రెస్ లేకుండా కంఫర్ట్ ఉండడానికి అనేసి ఉమెన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇది ఉమెన్స్ చేసే బిజినెస్ అన్నట్టు. యాక్చువల్లీ ఏంటంటే బ్లౌజెస్, శారీస్ అలా చేసేవాళ్ళు ఇంతకుముందు స్టార్టింగ్లో. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఒక బ్రాండ్ లోగో చేయాలి అన్న, ఒక కంపెనీకి లోగో డిజైన్ చేయాలన్నా కూడా ఎంబ్రాయిడరీ మిషన్ అనమాట. లైక్ క్యాప్, షూస్, ఏదైనా ఒక షర్ట్స్. సో ఇలా ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి దాని మీద ఎంబ్రాయిడరీ అనేది బాగా ట్రెండ్ అనేది హల్చల్ చేస్తుంది, నార్మల్గా కూడా కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఒకటి ఏదైనా మనం జాబ్ ఒకటి ఉండి సెకండ్ సోర్స్ ఇన్కమ్, లైక్ మనం కరోనాలో చూసినట్లయితే చాలా మందికి జాబ్స్ పోయే సిచ్యువేషన్ ఎలా అయిపోయింది పాండమిక్లో. అలా కాకుండా ఒక దాని మీదే ఫైనాన్షియల్ డిపెండ్ అవ్వకుండా ఇంకొక సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇది ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మన ఎంహెచ్ బ్రాండ్ది వచ్చేసి మనది ఫిజికల్ స్ట్రెస్ ఉండదు. అండ్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చి నైట్ అయినా వర్క్ చేసుకోవచ్చు, లేదు హాలిడేస్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం చేస్తే ఇంకా హ్యాపీ. బట్ జాబ్ చేస్తూ దీన్ని కొంచెం గ్రోత్ చేసుకునే వరకు మనం 2 బిజినెసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ బాగా క్లిక్ అయ్యాక జాబ్ లీవ్ పెట్టేసి కంటిన్యూగా. అండ్ లైక్ జెంట్స్ అయితే కాలేజెస్లో, స్కూల్స్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్స్ స్టార్ట్ చేస్తారు బిజినెస్. చాలా హైగా పికప్ అవ్వడంతో ఇంకా వాళ్ళు ఒక్కరు చూసుకోలేరు అనేసి ఆ జాబ్స్ కూడా రిజైన్ చేసి వచ్చి వైఫ్స్కి హస్బెండ్స్ హెల్ప్ చేస్తారు. ఉన్నారు అలాంటి క్లయింట్స్ కూడా మీ దగ్గర ఉన్నారు? వావ్, సూపర్. మీరు చెప్పండి, అంటే మిషన్స్లో కూడా అంటే మిడిల్, హై రేంజ్, టాప్ ఎండ్ ఇలాంటి రేంజెస్ ఉంటాయి? ఇలా 100% ఉంటాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు 100% ఎఫర్ట్స్ పెట్టలేరు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి తక్కువ బడ్జెట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మీడియం బడ్జెట్ అండ్ హై అడ్వాన్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఫ్రమ్ ద బిగినింగ్ రేట్ ఏ రేంజ్లో ఉండొచ్చు అండి? స్టార్టింగ్ అయితే 1 lakh నుంచి ఉంటుంది. బట్ నేను ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం చేసే బిజినెస్ ఒక ప్రొఫెషనల్గా చేయండి, బేసిక్లో మాత్రం వెళ్ళకండి, వెనకబడిపోతారు అనేసి సజెస్ట్ చేస్తాను. నేను 9 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అయితే 1 lakh, 2 lakh, 250 వరకు చేసాం స్టార్టింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే మంచి బెస్ట్ ప్రైస్లోకి సింగిల్ హెడ్సే తీసుకొచ్చామన్నమాట. ఒకప్పుడు ఇది మినిమం 6-7 lakhs ఉండే సింగిల్ హెడ్ 12 needles మిషన్. ఇప్పుడు మనకు 3 lakh అబౌవ్ నుంచి దొరుకుతున్నాయి. సో హాఫ్ ఆఫ్ రేట్ డిఫరెన్సెస్ తోటి అందరికీ అందుబాటులో కంఫర్ట్ బడ్జెట్లో అనేది మార్కెట్లోకి వచ్చేసి. కానీ 1 lakh అంటే నౌ డేస్ లో అది చాలా రీజనబుల్ ప్రైస్. అంటే దాంట్లో వర్క్ కూడా అంత సఫరింగ్ ఉంటుంది అనమాట. అన్ని వర్క్స్ రావు. అండ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ టైం కంప్లీట్ గా దాని దగ్గరనే కూర్చోవాల్సి వస్తుంది మిషన్ దగ్గర. ఓకే, కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటే రిలాక్స్ గా చేసుకోవచ్చు, రిలాక్స్ గా ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి మనం మిషన్ దగ్గరికి వెళ్దాం, ఒక లుక్ ఇద్దాం మన ఆడియన్స్ అందరికి. సో మీరు కూడా ప్లీజ్ కమ్. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ బడ్జెట్ అనమాట. మనకు తక్కువలో 3 lakh అబౌవ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలా ఫ్రేమ్ సైజ్ చిన్న వాటిలోనే ఇది వస్తుంది అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు మనకి కావాల్సిన థ్రెడ్స్, కలర్స్ అన్ని అలా బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మిషన్ తీసుకుంటుంది. ఇది 12 needle మెషిన్ కదా, 12 threads మనం బ్యాక్ సైడ్ పెట్టేస్తే టోటల్గా ఓన్లీ మనం పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ ఇన్పుట్ ఇచ్చేస్తే కంప్లీట్లీ ఆటోమేటిక్గా వేస్తుంది. మ్యాన్ పవర్ లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జస్ట్ 1 minute వర్క్ మనం ఇక్కడ చేస్తాం అనమాట. అచ్చా, ఓకే. ఇప్పుడు మామూలుగా ఒక శారీని కానీ లేదా ఒక బ్లౌజ్ని కానీ ఒక డిజైన్ మనం పెట్టేస్తే ఎంత టైంలో ఫినిషింగ్ ఇచ్చేస్తాం? ఇది డిపెండ్స్ వర్క్ అనమాట. యాక్చువల్లీ ఒక ½ an hour నుంచి 8 hours పట్టే వర్క్స్ ఉంటాయి. అంటే ఆ టైమింగ్స్ బట్టి కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తాం. మినిమం 400 నుంచి అప్ టు 2500 వరకు ఛార్జ్ చేస్తాం. అచ్చా, ఓకే. డిపెండ్స్ డిజైన్. 500 నుంచి 2500 వరకు డిపెండ్ చేయొచ్చు. ఓకే. అండ్ అలాగే ఈ మిర్రర్ కూడా మనం మెషిన్ లోనే వేసుకోవచ్చు. మిర్రర్స్ కూడా మిషన్ లో వేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి రింగ్స్ వేస్తుంది. రింగ్స్ వేసిన తర్వాత ఏ సైజ్ అయితే మిర్రర్ ఉంటుందో అదే సైజు మనం స్టిక్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఈ మిర్రర్స్ ఆటోమేటిక్గా స్టిక్ చేసిన తర్వాత దాని మీద ఫిల్లింగ్ అనేది వస్తుంది. అచ్చా, ఓకే. సో అందుకే చెప్పాను కంప్లీట్లీ ఆటోమేటిక్ అండ్ అడ్వాన్స్ అనేసి. ఓకే, అంటే ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్కిను అండ్
మగ్గం వర్క్స్కి తేడా ఏంటండి? ఎంబ్రాయిడరీలో అనేది ఓన్లీ ఇలా మిర్రర్ థ్రెడ్ జరీ వస్తుంది, ఇలా జరీ. సో ఇది దీని స్పెషాలిటీ. అండ్ ఇంకా కార్డింగ్ లాంటి థ్రెడ్ కూడా వస్తుంది, చెమ్కి వస్తుంది, అండ్ బీట్స్ వస్తాయి నార్మల్గా ఎంబ్రాయిడరీ మిషన్ లో. అండ్ మగ్గంలో వచ్చేసి స్టోన్ స్ప్రింగ్ వస్తుంది అనమాట, అవి మనకు మిషన్ లో రావు. ఇప్పుడు ఒక డౌట్, అంటే ఇలాంటివి మామూలుగా మనం వాషింగ్ మిషన్ లో కూడా ఇది వాషింగ్ మిషన్ లో కూడా వేయొచ్చు. ఇది దీంట్లో మనకి ఏం పోవడానికి లేదు కదా, సో లైఫ్ చాలా వస్తుంది. మామూలుగా మగ్గం వాష్ చేయము, పాడైపోతాయి. ప్రైస్ కాస్ట్ ఎక్కువ అండ్ టైం టేకింగ్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు. అండ్ శారీస్ కూడా స్టోన్ ఏదైనా కొంచెం డిస్టర్బ్ అయ్యిందంటే శారీ కూడా డ్యామేజ్ అవుతుంది 100%. అలా నావే చాలా వేసాం, అందుకప్పుడు అవాయిడ్ చేస్తాను అనమాట. అంటే అసలు ఎలా వచ్చింది ఈ థాట్, అంటే ఇలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి మనం 2 తెలుగు రాష్ట్రాలకి చాలా ఏరియాస్కి. ఇప్పుడు 3 అయ్యాయి, ఈవెన్ బెంగళూరు కూడా స్టార్ట్ చేసాం. బెంగళూరు కూడా స్టార్ట్ చేశారా? వావ్, కంగ్రాచులేషన్స్. తెలంగాణ, ఏపీ, బెంగళూరు. తెలంగాణ, ఏపీ, బెంగళూరు. ఇవి కొనేవాళ్ళు వస్తున్నారు కదా మీ దగ్గర, వాళ్ళు వర్క్ నేర్చుకోవాలంటే ఎన్ని డేస్ టైం పడుతుంది? ఇది కంప్లీట్ ఆటోమేటిక్గా, దీంట్లో ఓన్లీ 10 ఆప్షన్స్ ఆర్ 8 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇది 1 to 4 hours లోపల నేర్చేసుకోవచ్చు ఎవరైనా కూడా, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా. ఓకే, మనకు ఆ కలర్స్ ఏంటనేది తెలిస్తే చాలు. అదంతా ట్రైనింగ్లో మేము గైడ్ చేస్తాం. మా కంపెనీ అనేది కస్టమర్ ఎవరైతే బై చేస్తారో మిషన్స్ వాళ్ళకంతా కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఇస్తాం అనమాట. మళ్ళీ ట్రైనింగ్ అయినా సపరేట్ కాస్ట్ లేదు, అది ఇంక్లూడింగ్ మిషన్ ప్రైస్లోకే ఉంటుంది. సో ముందు ఈ సంస్థ డెవలప్ అవ్వాలి, దీంతో పాటు ఆటోమేటిక్గా 10 మందికి చాలా మంది ఉమెన్స్ ఏంటంటే బయట వెళ్ళి, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కానంత వరకు ఓకే, బయటకు వెళ్ళి కూడా ఫీల్డ్ వర్క్ చేస్తారు, జాబ్స్. ఈవెన్ దో పిల్లలు పుట్టాక వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, పిల్లల్ని తీసుకుని వెళ్ళలేరు, ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు జాబ్ చేస్తేనే గడిచే వాళ్ళు ఉన్నారనుకోండి, ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతారు అనమాట. ఇదేంటంటే పిల్లల్ని చూసుకుంటూ కూడా ఇంట్లో అలా పెట్టేసి మన పని కూడా మనం చేసుకోవచ్చు. సో చాలా మందికి అంటే బయటికి వెళ్లకుండా అటు పిల్లల్ని చూసుకోవాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంట్లోనే పెట్టుకుని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు హ్యాపీగా, అది కూడా ఫిజికల్ స్ట్రెస్ లేకుండా. మామూలుగా ఇప్పుడు మనం ఒక మినిమం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక 5 lakhs 8 lakhs 10 lakhs మినిమం పెట్టి అట్ ద సేమ్ టైం ఫిజికల్ గా కూడా మనం కష్టపడాలి. మెయిన్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయి, మనీ తీసుకురావాలి పెట్టాలి. సో దాంట్లో ఏంటంటే మనకు ఆ ప్రాసెస్ లో ఎంత ప్రాఫిట్స్ వచ్చేది, ఎంత లాస్ అయ్యేది అది మనకు తెలియదు. ఇదేంటంటే ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి పెడితే మనకి ఎప్పటికీ ఉంటుంది. ఇంకా దీనికి రా మెటీరియల్ అంటే కంప్లీట్ జీరో మెయింటెనెన్స్, పవర్ కన్జంప్షన్ కూడా జీరో మెయింటెనెన్స్. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం ఇన్కమ్ అనమాట. కాదు, ఇప్పుడు మా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అయితే మీ దగ్గరికి. అంటే ఇంత బాగా దీని గురించి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ అయింది? నేను 9 years to 10 years. 9 years to 10 years అవుతుంది. బట్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి మీ దగ్గరికి అంటే రీసెంట్ 3-4 years నుంచి, మేబీ 5 years నుంచి రన్ చేస్తున్నారు. అచ్చా, ఓకే. సో ఒకసారి ఈ మిషన్ దగ్గరికి వెళ్దాం మనం. నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఇది ఎందుకు నచ్చింది అంటే దీంట్లో సేమ్ మనకు జెరీ మెటాలిక్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ ఉండడం వల్ల మంచి అట్రాక్షన్ అనేది ఉంది. మల్టీ కలర్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇది మనకు అదే నేను 1 lakh మిషన్ అని చెప్పారు కదా, ఇది ఎక్కడైతే జెరీ ఉందో ఈ జెరీ అన్నది 1 lakh మిషన్ లో రాదు. ఈవెన్ 2,50,000 వరకు కూడా జెరీ అనేది మనం వేయలేం మిషన్ లో. 3 lakh అబోవ్ ఇలా మల్టీ నీడిల్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం జెరీ వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని 1 2 3 4 5 6 12 నీడిల్స్ ఉన్నాయి ఇక్కడ 1 to 12. అచ్చా, ఓకే. ఈ 12 నీడిల్స్ ఉన్నాయి. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ అక్కడ సెట్ చేసుకోవచ్చు. అంతే, ఇక్కడ ఉంటుంది మనకు కలర్ కాంబినేషన్ సెట్టింగ్స్. మనకు ఏ కలర్ ఎలా కావాలనేది మనం ఇక్కడ చూస్ చేసుకొని ప్యాలెట్ లో పెట్టుకోవచ్చు. సో ఓకే, అంటే ఈ థ్రెడ్స్ ఇవన్నీ కలర్స్ 12 ఎక్కడ ఏ కలర్ కావాలన్నా ఇందులో మనం పెట్టేసుకుంటే అయిపోతుంది. అచ్చా, ఓకే. ఇక్కడ ఇచ్చారా కలర్? 3 నెంబర్ ప్యాలెట్ లో కలర్స్ ఉంటాయి. 1 లో టోటల్ గా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం, 2 లో ఎడిట్ చేసుకుంటాం, 3 లో హోమ్ పేజ్ డైరెక్ట్ డిజైన్ వేయడానికి రెడీ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కనిపించేస్తుంది మనకి డిజైన్ మనం వేసేది. అంటే మనం ముందుగా డిజైన్ తీసుకోవాలంటే ఫస్ట్ పెన్ డ్రైవ్ లో నుంచి డిజైన్ తీసేసుకుంటాం. ఇలా చాలా డిజైన్స్ ఉంటాయి మనకి. మన కంప్యూటర్ లో కావాలనుకునేది డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్ లో పెట్టుకుని ఇక్కడ పేస్ట్ చేస్తే చాలా కంప్లీట్లీ ఆటోమేటిక్. మనకి సిఎన్సీ మిషన్స్ ఎలా అయితే ఉంటాయి, ఏదైనా ఒకటి ఇన్పుట్ ఇచ్చామంటే పెన్ డ్రైవ్ లో నుంచి సేమ్ యాస్టీజ్ వస్తుంది కదా, అంతే. సో అలాగే ఉంటుంది ఇది కూడా, కంప్లీట్లీ ఆటోమేటిక్. చాలా బాగుందండి. ఇప్పుడు మామూలుగా పెన్ డ్రైవ్ లో మీరు ఎన్ని డిజైన్స్ తీసుకున్నారు? దీంట్లో ఎన్నైనా అన్లిమిటెడ్, ఇందులో ఎన్ని అనేమి ఉండదు. ఇక్కడ మనకు మామూలుగా అయితే 11 pages వరకు ఉన్నాయి. సో మనం పాత ప్రీవియస్ డిజైన్స్ అన్నీ మనకి ఇలా స్టోరేజ్ ఉంటాయి అన్నమాట. ఓకే, మనం పెన్ డ్రైవ్ లో ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ఇక్కడ మనకు సింబల్ ఉంది కదా, పెన్ డ్రైవ్ సింబల్, ఇది క్లిక్ చేసి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న డిజైన్ సెలెక్ట్ చేయండి. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి డిజైన్ రన్నింగ్ లోనే వేరే సెలెక్ట్ చేయడానికి రాదనమాట. డిజైన్ డిస్టర్బ్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఈ డిజైన్, ఇప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ చేశారు, ఈ డిజైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి. అండ్ అలాగే కేజీఎఫ్ ది కూడా మీరు ఆల్రెడీ చేసినట్టున్నారు కదా, ఒకసారి ఇందులో డిజైన్ కనబడుతుంది ఆల్రెడీ.
ఓకే ఒకసారి అంటే ఒరిజినల్ డిజైన్కి వచ్చిన దానికి ఒకసారి చూద్దాం మేడం. ఒకసారి కేజీఎఫ్ ఒకసారి కేజీఎఫ్ ఇందులో లేదు. ఇది మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ది బర్త్డే ఉందనేసి తన ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు ఇక్కడ. ఓకే ఈ ఫ్యామిలీ ఫోటో, ఆ ఫోటో మన దగ్గర అంటే అయిన తర్వాత ఏమైనా వర్క్ ఉందా అండి? ఉంది సార్, ఒకసారి ఆ ఫోటో ఓపెన్ చేయరా? ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిన్న బాబు. అది ఒకసారి ఎలా వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాము. సో ఇప్పుడు మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ మన ఫ్యామిలీతో కానీ లేదా ఇండివిజువల్గా కానీ ఇలా ఫొటోస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనకి మేడం చూపించబోతున్నారు. క్లాత్ మీద ఇలా వేసుకుంటాం అనమాట, ఏదైనా ఇమేజ్ కావాలి అని అనుకుంటే మనం. సో ఇప్పుడు ఏంటంటే ఇది వైట్ క్లాత్, వైట్ క్లాత్ లో ఈ వైట్ క్లాత్ మీద ఆయన గూగుల్లో లైక్ ఒక ఫోటో తీసుకుని సో ఇక్కడ మనం పెన్ డ్రైవ్ నుంచి పేస్ట్ చేసేసుకుంటే దీనిలో సో ఆటోమేటిక్గా డిజైనింగ్లో వస్తుంది. అసలు నిజంగా కళ్ళు ఐబ్రోస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది మేడం. ఇప్పుడు దాకా నార్మల్ గా మనం స్కెచ్ పెన్స్ తో డ్రా చేయడం ఇలాంటి పెయింటింగ్ ఎలా ఉంటుందో సేమ్ లైక్ లుక్ అలాగే అనిపిస్తుంది మనకు. వావ్, ఇది ఒక కొత్త వెరైటీ. నైస్. ఇది ఒకటి. ఓ కేజీఎఫ్. వావ్. సో ఇది కంప్లీట్ గా థ్రెడ్డింగే. ఓకే, బ్యాక్ డ్రాప్ ఒక క్లాత్ ఉంది, క్లాత్ నుంచి మొత్తం థ్రెడ్డింగ్ వచ్చేసింది. వైట్ క్లాత్ ఎలాగైతే చూసామో మనం ఆ వైట్ క్లాత్ లో కూడా ఫిల్ వచ్చేసింది. వావ్, ఇది మాత్రం అల్టిమేట్ మేడం. వెనకాల సీత అసలు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారా? నేను కూడా షాక్ అవుతా చూసినప్పుడు అయితే. అంటే ఒక కంప్యూటర్ లో ఉన్న ఒక ఫోటో, కెమెరాలో తీసిన ఒక ఫోటో యాజ్ ఇట్ ఈజ్ అది ఎంబ్రాయిడింగ్ వర్క్ లో ఇంత గ్రాండ్ గా రావడం అనేది ఇప్పుడు దీనికన్నా ఇది చూస్తే ఇంకా హైలైట్ అంటారు మీరు. అవునా? చూడండి ఇది ఎంత హైలైట్ ఉంది. సో ఈ ఆర్నమెంట్ కానీ, ఈ శారీ బార్డర్ కానీ, ఈ థ్రెడ్స్, ఈ అసలు స్నేక్, ఇవన్నీ చూస్తే అసలు నేను షాక్ అవుతాను. అసలు ఈ ఎంబ్రాయిడరీకి ఇంత హ్యూజ్ క్రెడిట్ ఉందా అనేసి నేనే షాక్ అవుతాను. వావ్, నిజంగా అసలు ఒక ఇమేజ్ తీసుకొని ఆటోమేటిక్గా ఇంత క్రియేటివిటీ అనేది రియల్గా వండర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ టోటల్గా ఈ వైట్ క్లాత్ మీద కూడా మొత్తం టోటల్గా స్టిచెస్ వచ్చింది ఇది. ఓకే. సో ఇది వేయడానికి మినిమం 3 days పడుతుంది, అంత హెవీ డిజైన్ ఇది. ఇది వేయడానికి ఇదేంటంటే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కూడా స్టిచెస్ తోటి వచ్చింది. మీరు ఫస్ట్ చూసిన ఫోటో ఓన్లీ ఇది మాత్రమే వచ్చింది. అంటే తక్కువ టైంలో కావాలంటే అలా చేస్తాం, కంప్లీట్గా ఇలా కూడా ఇంకా హై ఫినిషింగ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా స్టిచెస్ పెడతాం. వావ్, అసలు ఆ బొట్టు చాలా చాలా ఫినిషింగ్ అద్దరిపోయిందండి. 15 కలర్స్ టోటల్గా ఇదే వేసేసుకుంటుంది మొత్తం వన్స్ పెట్టి స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే దీనికి మనకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది? అంటే ఇప్పుడు ఇది ఎక్స్ట్రాడినరీ. ఇది మనం మినిమం బయట ఎవరికైనా ఇవ్వాలి, సేల్ చేయాలంటే ఇది 2500 నుంచి 3000 మినిమంలో మినిమం ఇది. ఓకే, మొత్తం ఇంకా ఇదంతా మనదే, బోర్డ్ కానీ అన్ని 3000 వరకు దీనికి చార్జ్ చేయొచ్చు. బట్ దీనికి అయ్యేది మహా అంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ లోపు అవుతుంది. ఓన్లీ థ్రెడ్ కదా కాస్ట్, ఓన్లీ థ్రెడ్ కాస్ట్. అండ్ అలాగే ఒక 300, ఒక 500 లో మనకి కాస్ట్ అవుతుంది. సో ఇంకా మనం మిషన్ కొన్న కాస్ట్ కానీ లేకపోతే మన ఫ్రేమ్ చార్జ్ యాక్చువల్లీ అయితే సెపరేట్ తీసుకుంటారు. నేను ఓన్లీ వర్క్ ఒకటి చెప్పాను 3 అనేసి. అచ్చా, 3000 చేయొచ్చు. మినిమం 2500 to 3000. చాలా బాగుందండి. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని 3D ఫ్లవర్స్ అని, సీనరీస్ ఫొటోస్ ఇలాంటివి కూడా చాలా చేసుకోవచ్చు. మీరు అక్కడ చూసినట్లయితే ఒకటి చిన్న బటర్ఫ్లై డిజైన్, ఇంకొకటి డాల్ డిజైన్, జడ వేసాం కదా. అండ్ ఇప్పుడు కొన్ని ఏంటంటే బర్త్డే డేట్స్, మ్యారేజెస్ డేట్స్ వస్తే కూడా చిన్నగా క్యాలెండర్ వేసి ఆ డేట్ అక్కడ మార్క్ చేసేసి డాల్స్ కూడా పెట్టేస్తున్నారు. ఓకే, చాలా న్యూ, అసలు మస్తు ఉంది. అసలు ఎంబ్రాయిడరీలో చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేం ఇలా కూడా చేయొచ్చు అనేసి. ఓకే, సో ఆడియన్స్లో ఉన్న డౌట్స్ నాకు కూడా కొన్ని అలా ఉన్నాయి. దానికోసం మేడంని క్వశ్చన్స్ అడుగుదాం. సో మేడం ఏ విధంగా మనకి క్లారిఫికేషన్ ఇస్తారనేది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు వర్క్ నేర్చుకుంటాం, ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, కొనేవాళ్ళు కొంటారు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలంటే మీరే పార్సల్ చేసి డెలివరీ అనేది మా పర్సన్ని పెట్టి మా మిషన్ సపరేట్ వెహికల్లోనే పంపించి అక్కడ మా పర్సన్ ఎవరైతే ఉంటారో తను ఇన్స్టలేషన్ చేసి మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వస్తారు. ఓకే, డెమో ఇస్తారు. డెమో ట్రైనింగ్ ఇచ్చేసి వస్తారు. ఇదంతా మిషన్ కాస్ట్ లోనే మొత్తం తెలిసిపోతుంది. వావ్, అంటే ట్రావెల్ చార్జెస్ కస్టమర్ ఉంటాయి. ఓకే, అండ్ మా పర్సన్ జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ ఫిట్టింగ్ చేసి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది ఉంటుంది. అండ్ 1 year వారంటీ సర్వీసెస్ కూడా ఉంటాయి ఫ్రీగా. ఓకే, మామూలుగా దాని తర్వాత ఒకవేళ మిషన్ 1 year తర్వాత కొన్ని 2 years 3 years తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నార్మల్ గా ప్రాబ్లమ్స్ కి అయితే మనం వెళ్ళకుండానే ఆ టైంలో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది. 95% వీడియోలోనే సాల్వ్ చేస్తాం అనమాట, వీడియో కాల్ లోనే. ఇన్ కేస్ ఆ 5% సాల్వ్ అవ్వకపోతే అప్పుడు టెక్నికల్ టీమ్ అనేది వెళ్తారు. మళ్ళీ కొత్త మిషన్ కొనుక్కోవాలి అలా ఏముండదు. లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఒక కుట్టు మిషన్ కొంటే 10, 20, 30 సంవత్సరాలు ఎలా అయితే ఉంటుందో సేమ్ లైక్ ఇది కూడా అలాగే అంతే సేమ్. మామూలుగా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే
పక్కాగా బయట ఒక షాప్ వెతుక్కోవాలి, ఒక గుడ్ విల్ కట్టాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, అండ్ అలాగే షాప్ని మంచిగా నీట్గా డెకరేషన్ చేసుకుని రెడీ చేసుకుని చాలా చాలా తతంగాలు ఉంటాయి. కానీ ఈ బిజినెస్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడికి రావడం వల్ల అసలు ఈ మిషన్ ప్లేస్ మన ఇంట్లో ఏదైతే ఒక చిన్న డైనింగ్ టేబుల్, ఒక స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ ఎంత ఉండదు, ఒక అంతే 5 feet 5 to 8 5 to 4 4x4 చాలా చిన్న ప్లేస్, ఎక్కడైనా మనం పెట్టొచ్చు. అండ్ కొందరు ఏంటంటే 4th 5th 6th 8th ఫ్లోర్ లో కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎలాంటి నాయిస్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు వాళ్ళకు. అవును, నిజంగా అసలు చాలా స్మూత్ గా లైట్ గా వెళ్ళిపోతుంది, మనం నిద్రపోవచ్చు కూడా. ఇంకా మిషన్ కొందరు అలాగే చేస్తారు, అక్కడ వర్క్ పెట్టేసి హెవీ వర్క్ ఉన్నప్పుడు నైట్ అవుట్ కూడా చేస్తారు. విదిన్ 24/7 రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 2 మిషన్స్, అది కూడా ఒకటి కాదు. సో అంత హెవీ బిజినెసెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, అది ఆఫ్ చేసే వర్క్ ఆగిపోతుంది కదా, అది ఆన్ చేసేసరికి పక్కన అలాగే పడుకుంటారు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒక డౌట్ మేడం, కరెంట్ పోయింది అనుకోండి, ఇప్పుడు మిషన్ ఆన్ లో ఉంది, కరెంట్ పోయింది, కరెంట్ పోతే మిషన్ ఆగిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే మేము ఖచ్చితంగా యూపీఎస్ అయితే పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం, లేదా ఇన్వర్టర్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే డిజైన్ అనేది షిఫ్టింగ్ కాకుండా ఉంటుంది అనమాట. సో కరెంట్ పోతే ఆగిపోతుంది, నో ప్రాబ్లం. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మనం ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది, అంత అది కాదు. అచ్చా, ఎక్కడి నుంచి మళ్ళీ ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో వర్క్ ప్రాబ్లం ఏముండదు. అచ్చా, ఓకే. ఇప్పుడు ఈ మిషన్ ఈ సైజ్ ఉంది కదండి, ఇది మామూలుగా మనం ఏ థర్డ్ లిఫ్ట్ లేదనుకోండి, 4th floor 5th floor అంటే మనుషులు ఒక 4 ఉన్నారనుకోండి, ఈజీగా తీసుకెళ్ళొచ్చు. అంటే ఇండివిజువల్ ఉంటాయి, టేబుల్ సపరేట్, ఫ్రేమ్ సపరేట్, కింద స్టాండ్ అంతా డిస్మాండిల్ ఉంటుంది. ఓన్లీ పైన బాడీ ఒకటే మీకు 120 నుంచి 150 బిలో ఉంటుంది, 120 యావరేజ్ గా. ఓకే, ఈ హెడ్ పార్ట్ అంతా బాడీది క్యాజువల్ గా తీసుకెళ్ళిపోవచ్చు, మామూలుగా తీసుకెళ్ళొచ్చు. అచ్చా, ఓకే, పెద్ద కష్టపడక్కర్లేదు. కొందరికి మరి ఘోరంగా స్టెప్స్ ఇంతనే ఉంటాయి, బయట నుంచి కూడా లాగేసుకుంటారు. అలా కూడా అంటే కస్టమర్కి, ఇప్పుడు నేను బిజినెస్ చేయాలి అని అనుకున్న కస్టమర్స్కి లేదా అలాంటి క్లయింట్స్కి మీరు ఏ మిషన్ కొనుక్కుంటే దీనివల్ల చాలా బెటర్, దీనివల్ల ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అని చెప్తారు? దీంట్లో నేను ఒకటే చెప్తాను, నా ఎక్స్పీరియన్స్. సో నేను ఏదైతే తక్కువ బడ్జెట్ అని ఫస్ట్ చిన్న మిషన్స్ తీసుకొని వాటిలో ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. ఓకే, సో అప్పుడు 6-7 lakhs ఎఫర్ట్ పెట్టలేకపోయాం. ఇప్పుడు మంచి బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి నేను ఎవరికి కూడా చిన్న మిషన్స్ ఇవ్వట్లేదు. అండ్ నేను ఒకప్పుడు సేల్ చేసి దాన్ని కూడా స్టాప్ చేశాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళు అడుగుతారు, నేను ఇవ్వాలి. సో వాళ్ళని ఇచ్చాక వాళ్ళు ప్రాబ్లం పడతారు, మళ్ళీ నాకు కూడా బాధ అనిపిస్తుంది, అరే అనవసరంగా ఇచ్చాము. చెప్తే వినరు, తక్కువ అంటారు, తీసుకుంటారు. నా దగ్గర లేదనుకోండి, ఆ ప్రాబ్లమే నాకు ఉండదు, నేను ఇవ్వడం పని చేస్తాను. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండాలి, ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. చేసే వర్క్లో అది నేను వెతుకుతాను అనమాట. అందుకనే ఎప్పుడైనా ఈ బిజినెస్ అనే కాదు, ఎనీ బిజినెస్ ఒక ప్రొఫెషన్గా వెళ్ళాలి, అడ్వాన్స్గా ఉండాలి. అప్పుడు మనకు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది కస్టమర్కి మనం ఇవ్వగలుగుతాము, మనకు కూడా గ్రోత్ అనేది ఉంటుంది. మేడం, ఇక్కడ మల్టీ కలర్స్ మంచి మంచి థ్రెడ్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఇది చమ్కీ థ్రెడ్, మెటాలిక్ థ్రెడ్ అంటారు, అంటే లైక్ జెర్రీ. అచ్చా, ఓకే. సో ఇది కూడా ఆటోమేటిక్గా మిషన్ తీసుకుని దాని పని అది చేసేస్తుంది. ఏది ఉన్నా కూడా కంప్లీట్ ఆటోమేటిక్గా ఉంటుంది. యాక్చువల్లీ అయితే 12 నీడిల్స్ కదా, 12 థ్రెడ్స్ ఉంటాయి. ఓకే, 2-3 జెరీస్ పెట్టుకోవచ్చు, మిగిలినవి థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి 12 అవసరం లేదు, ఒక 3-4 కావాలనుకుంటే ఇప్పుడు కంప్లీట్గా బ్లాకే కావాలి మనకి, ఎన్నైనా వేసుకోవచ్చు. బట్ లోడ్ చేసుకోవడం 12 చేసుకుంటాం. మనకు ఒక కలర్ కావాలని ఒకటి వాడతాం. ఇప్పుడు ఇక్కడ వేసే కలర్లోనే 3 to 4 కలర్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఎన్ని కావాలో అంతే లిమిట్ వాడుకుంటాం మనం, మిగిలినవి అలాగే ఉండిపోతాయి అంతే. అక్కడ సిస్టంలో మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మిషన్ ఒకసారి ఆన్ చేస్తే ఎలా తీసుకుంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఒకసారి ఆన్ చేయరా. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 3rd కలర్ అనేది స్టిచ్ చేస్తుంది మనకు. ఆల్రెడీ ఫస్ట్ గ్రీన్ వచ్చింది, దాని తర్వాత మెటాలిక్ జెరీ వచ్చింది, అండ్ దాని తర్వాత రెడ్ వచ్చింది. ఓకే, సో 3rd కలర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి స్టిచ్ అయ్యేది కూడా ఇక్కడ కంప్యూటర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ కలర్ అవుతుందో కూడా అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇదంతా ఫినిషింగ్ అయిపోయిందని కూడా అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు మూమెంట్లోనే ప్లేస్లో తెలుస్తుంది. అండ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి, 6 కలర్స్, ఎంత టైం 1 hour. సో టోటల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు. అంటే ఇప్పుడు ఈ క్లాత్ మాక్సిమం మీరు కాటనా లేకపోతే ఎనీ క్లాత్ మీద మనం వర్క్ వేసుకోవచ్చు, లిమిట్ లేదు ఈ క్లాత్ వేయాలి అనేది. అచ్చా, ఓకే. లెదర్ మీద వేసుకోవచ్చు, జీన్స్ మీద వేసుకోవచ్చు, జూట్ మీద వేసుకోవచ్చు, క్యాప్ మీద వేసుకోవచ్చు, జాకెట్స్ మీద కూడా, టిష్యూ, నెట్, షిఫాన్, జార్జెట్. ఓకే, మెన్స్ జాకెట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా వేసుకోవచ్చు. బ్రాండ్ లోగోస్ అవి సంథింగ్ ఇలా చెక్స్ లాగా లైన్స్ వస్తాయి కదా, వేసుకోవచ్చు. కుర్తా, పైజామా మనం ప్లెయిన్ తీసుకుని మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే 12 నీడిల్స్ విత్ ఆటోమేటిక్గా థ్రెడ్ కూడా కట్ అవుతుంది. ఓకే, థ్రెడ్ కూడా మనం కట్ చేసే పని ఉండదు, దానంతగా అదే కూడా థ్రెడ్ కటింగ్ చేసుకుంటుంది అనమాట. ఓకే,
సో కంప్లీట్ ఒక కలర్ అయిన తర్వాత ఇంకొక కలర్కి కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది హెడ్. మనం ఇంకా వచ్చి పద్దాక స్టార్ట్ చేసామంటే అయిపోతుంది. ఈ కలర్ తర్వాత మళ్ళీ మనం వచ్చి ఆపుకుని మళ్ళీ వేరే మాన్యువల్లో పెట్టుకుంటే అలా చేసుకుంటారు, బట్ ఆటోమేటిక్లో పెడితే అది కూడా ఉండదు, కంప్లీట్ 1 by 1 అది కుట్టుకుంటే అదే చేసేస్తుంది. వావ్. సో ఆటోమేటిక్ పెట్టుకుంటే మనకేనా అంటే ఫినిషింగ్ వర్క్ అట్లా ఏముండదు. ఒకవేళ ఇప్పుడు మిర్రర్స్ పెట్టాలి, నాకు కలర్ కాంబినేషన్ అర్థం కావట్లేదు, ఒకసారి కాంబినేషన్ చూసిన తర్వాత కొత్త వాళ్ళు అలా చేసుకుంటామన్న వాళ్ళు మాన్యువల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు 3 టైప్స్ ఉంటాయి దీంట్లో, మాన్యువల్, ఆటోమేటిక్, ఫుల్ ఆటోమేటిక్. ఓకే. ఫుల్లీ ఆటోమేటిక్ పెట్టుకుంటే కంటిన్యూ కుడుతుంది. జస్ట్ నార్మల్ ఆటోమేటిక్ పెడితే ఒక కలర్ కుట్టిన తర్వాత ఆగిపోతుంది, మళ్ళీ ఇక్కడ మనం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కలర్ కుట్టేస్తుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా మనం ఒక డిజైన్ తీసుకోవాలంటే ప్లెయిన్ దాని మీద తీసుకుని అది ఎలా ఉందో లుక్ చూసుకుని దాని తర్వాత ఫైనల్గా వేరే దానికి వెళ్ళొచ్చు అంతే. సో దీనికి అయ్యే పెద్ద ఖర్చు ఏమి ఉండదు అయితే, ఇది థ్రెడ్స్ అయ్యే ఖర్చు థ్రెడ్ వచ్చేసి మనకి 45 రూపీస్ పడుతుంది. ఒక డిజైన్కి ఒక థ్రెడ్ కూడా కంప్లీట్గా పట్టదు అనమాట. ఓకే. మనం ఏదైతే మిషన్కి పెడుతున్నామో అదే కాస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. మా అయితే ఒక డిజైన్కి మనకి ఒక 100 to 200 అంతే అయిపోతుంది. బట్ వచ్చే బడ్జెట్ అయితే మనం ఈజీగా కస్టమర్ దగ్గర ఒక 1000 రూపాయలు 1500 చెప్పినా కస్టమర్కి కూడా అది రీజనబుల్గా ఉంటుంది. ఓకే. బా అంటే ఇది ఒకటికి 2 ఇంతలు కాదు, ఒకటికి 4, 5, 6, 7 ఇంతలు లాభం ఉంటుంది. వావ్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, మనకి ఎక్కడ లాస్ అది ఇదని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేది ఏమి ఉండదు, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక కుట్టు మిషన్ కదా తీసుకొని పెట్టి లైఫ్ లాంగ్ ఎలా వర్క్ అయితే చేస్తామో సేమ్ ఒక మిషన్ ఉందంటే మనకు వర్క్ వస్తుంటే చేస్తూనే ఉండొచ్చు. సో మేడం మీ దగ్గర నార్మల్గా ఇప్పుడు నేను చూస్తుంటే 4 టైప్ ఆఫ్ మిషన్స్ కనబడుతున్నాయి. అంటే ఒక్కొక్క మిషన్ రేట్ ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ఇక్కడ మా ఆఫీస్ ఇంతే ఉంది కాబట్టి 4 పెట్టాము. యాక్చువల్ అయితే ఒక్కొక్క ఈ మోడల్లో వచ్చేసి టోటల్గా ఓవరాల్గా 3 ఉంటాయి. ఈ మోడల్ డిఫరెంట్ ఫ్రేమ్ సైజు, అండ్ ఈ సైజులో 2 ఉంటాయి. ఓకే. సో ఇలా టోటల్గా యావరేజ్గా ఒక 7 వరకు ఉంటాయి అనమాట. అంటే దీనికి కూడా ఏమైనా సర్టిఫైడ్ చేసిన అలాంటివి ఉంటుందా? ఇది హై స్టాండర్డ్ అనమాట, ఐఎస్ఓ సర్టిఫికేట్ దానికి ఉందండి. ఐఎస్ఓ స్టాండర్డ్. అంటే ఇప్పుడు ఉన్న దాని మొత్తంలో ఇదే హైయెస్ట్ క్వాలిటీ. ఎంత పడుతుందండి ఇది? డిపెండ్స్, అంటే లైక్ ఫ్రేమ్ సైజులు దాంట్లో 2-3 మోడల్స్ ఉన్నాయి కదా, ఇది 380 నుంచి అప్ టు 5 lakh వరకు ఉంటుంది. అచ్చా. ఓకే. దీని గురించి వచ్చేసరికి ఎలా చెప్తారు మేడం ఈ మిషన్? ఇది ఏంటంటే ఫ్రేమ్ సైజ్ 2032, కొంచెం మరీ హై స్టాండర్డ్కి వెళ్ళలేము, మాకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలన్నా దీనికి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఇది కూడా అంతేనా? 12 నీడిల్స్ ఉంటాయి. 12 నీడిల్స్, సేమ్ కంప్యూటర్, సేమ్ ట్రిమ్మింగ్, సేమ్ ఫ్రేమ్ సైజ్, కొంచెం క్వాలిటీ వేరియేషన్స్, మోడల్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఇదైనా 1 year వారంటీ? ఏదైనా 1 year వారంటీ. సో దీని ప్రైసింగ్ ఎలా ఉండొచ్చు? ఇది అప్ టు 394, 360 డిపెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ మన దగ్గర ఒక పెద్ద మిషన్ ఉంది, సో దీని గురించి అసలు ప్రైస్ ఎలా ఉంది అండ్ ఇది చేసే వర్క్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం మేడం అడిగి తెలుసుకుందాం. మేడం ఇప్పుడు చెప్పండి, ఇది చాలా పెద్దగా ఉంది. పెద్దగా అంటే ఇది ఫ్రేమ్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి బాడీ సైజ్ కూడా పెద్దగా వస్తుంది. ఇది 6 కలర్స్ విత్ ట్రిమ్మింగ్. ఇది ఏంటంటే ఎంబ్రాయిడరీ కాకుండా ఎంబ్రాయిడరీ టైప్ లాగా కనిపించే కాశ్మీర్ వర్క్, టవల్ వర్క్. ఇది వచ్చేసి టవల్ వర్క్ అంటాం అనమాట. ఓకే. లూప్ వర్క్ అండ్ టవల్ వర్క్ అంటే ఇది వచ్చేసి చైన్ స్టిచ్. కొన్ని మీరు కార్పెంట్స్ కానీ కొన్ని కాశ్మీరీ షాల్స్ అలాంటివి చూసినట్లయితే కంప్లీట్ గా ఈ వర్క్ అనేది గ్యాప్ లేకుండా ఉంటుంది కదా, సో అలాంటి వర్క్ కి ఇది యూజ్ చేస్తారు. అసలు ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఇచ్చిందండి. మనం వేస్తే అయినా మనుషులు వేస్తే మిస్టేక్ అవుతుంది కానీ మిషన్ కదా పర్ఫెక్ట్ ఉంటుంది. అసలు ఆ లుక్ కూడా చాలా క్లాసీగా ఉంది అసలు. ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి, ఇది MH లో కొత్త టెక్నాలజీ. ఓకే. ఇది వచ్చి మార్కెట్లోకి వచ్చి ఎన్ని మంత్స్? మార్కెట్లో ఉంది కానీ ఈ మోడల్ ఈ ప్యాటర్న్ లో లేదనమాట. బట్ మన ఎంబ్రాయిడరీకి ఒక హెడ్ అనేది ఉంటుంది, అది ఇక్కడ నుంచి మిషన్ ఇక్కడ వరకు ఉంటుంది. సో అంత ప్లేస్ పెట్టాలంటే చాలా కష్టం కదా, అండ్ కాస్ట్ కూడా చాలా హై అవుతుంది. అండ్ 2 కలిపి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. సో ఇండివిజువల్ ఉండడం వల్ల ఏంటంటే దేని వరకు అది హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న క్లయింట్స్ అంటే మాక్సిమం ఏది ప్రిఫర్ చేయడానికి ఎక్కువ అంటే దీనికి ప్రిఫర్ ఎందుకంటే 12 నీడిల్స్ నాయిస్ ఉండదు అండ్ మంచి ఫినిషింగ్ ఉంటుంది అండ్ హై స్టాండర్డ్ హై కదా, ఐఎస్ఓ సర్టిఫైడ్. దీనికి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టచ్చు. ఓకే. అది ఇక్కడ కూడా ఉంది ఐఎస్ఓ సర్టిఫైడ్ అని చెప్పి. అచ్చా. ఓకే. ఇప్పుడు మామూలుగా మీ దగ్గర కొన్న కస్టమర్స్ మీకు బాగా అంటే బిజినెస్ ఎలా రన్ చేస్తారు, మంత్లీ ఎంత సంపాదించుకోవచ్చు? ఒకరొకరు తక్కువ ఆడుకుంటే కూడా 20,000 నుంచి 1 lakh ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. 20,000 మిషన్స్ ఉన్న వాళ్ళు ఇంకా 1.5 కూడా చేస్తారు. ఓకే. పర్ మంత్. ఓకే. అన్ని ఎక్స్పెన్సెస్ తీసేగా దీంట్లో ఎక్స్పెన్సెస్ ఏం ఉండదు. మహా అంటే ఇప్పుడు వాళ్ళు 1 lakh బిజినెస్ చేశారంటే అందులో ఒక 5,000 మహా అంటే ఉంటుంది అంతే. 1 lakh బిజినెస్ 1 lakh 5,000 బిజినెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కరెంట్ ఎలా వస్తుందండి? కరెంట్ కూడా చాలా లో కన్జంప్షన్ అండ్ 220 volt 0.5 kV అనమాట. ఓకే. సింగిల్ ఫేస్ పవర్ కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. నార్మల్గా మన బిల్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది అంతే.
వాషింగ్ మిషన్ ఎలా వాడతామో అలా. వాషింగ్ మిషన్ కానీ తక్కువనే ఇంకా. అవునా? అంటే ఇన్వర్టర్ కూడా రన్ అవుతుంది ఇది. అచ్చా, ఓకే. ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసినా మీరు ఇందాక స్టార్టింగ్ చెప్పారు వాష్కి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, చెమ్కి కానీ అండ్ అలాగే మీరు అద్దాలు మిర్రర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మగ్గం వర్క్ అయితే మనం వాష్ చేయలేము, అంటే మాన్యువల్గా వాష్ చేయాలి షాంపూ వాటర్ తోటి. అది వాషింగ్ మిషన్లో వేసేలా ఉండదు. ఓకే, నైస్ అండి. అండ్ ఈ మిషన్కి ఏదైతే మెటీరియల్స్ ఉంటుందో టోటల్గా కూడా కంప్లీట్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఫుల్ సర్వీస్ కూడా ఉంటుంది. అండ్ వాళ్ళు అక్కడ ఇదొకటి అదొకటి మాకు ఎక్కడ ఏం దొరుకుతాయన్న టెన్షనే అవసరం లేదనమాట. ఈ మిషన్కి సంబంధించిన ప్రతి రా మెటీరియల్ మన దగ్గరనే దొరుకుతుంది. ఈవెన్ దో ఇలాంటి క్లాత్స్ కూడా కస్టమర్ సేల్ చేసుకోవడానికి మనము వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. అచ్చా, ఓకే. ఇప్పుడు ఈ థ్రెడ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అడిగితే కస్టమర్ మన దగ్గర ఉంటుంది, కొరియర్ సర్వీస్ కొరియర్ చేసేస్తారు. లైఫ్లో సక్సెస్ అయ్యే పర్సన్స్కి ఏదైనా అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఏ ఒకటి ఉంటాయి. అలా మామూలుగా ఇలాంటి ఇంట్లో ఉండే వాళ్ళకి అండ్ మీరు ఇలా సేల్స్ చేసే మీకు అంటే అవార్డ్స్ లాంటివి కానీ ఏదైనా అచీవ్మెంట్స్ కానీ లేదా ఒక 10 మంది చూసి ఒక మంచి పని చేస్తున్నారని చెప్పి ఇలాంటివి ఉంటాయా మేడం ఇలా మీకు? ఉన్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే నా గోల్ వచ్చి మినిమం 1 lakh పీపుల్కి నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అడ్రస్ చేయాలనేది నా విజన్. సో ఇప్పటి వరకు అయితే నేను 80% అచీవ్ అయ్యానని నా గ్రోత్ని బట్టి అనిపిస్తుంది. ఇంకా ఏదైతే 20% బ్యాలెన్స్ ఉందో అది నా కస్టమర్ గ్రోత్ నేను చేసే దాన్ని బట్టి ఆ 20% ఫుల్ఫిల్ అవుతుంది. సో అవార్డు అయితే రీసెంట్గా టైమ్స్ ఆఫ్ అవార్డు వచ్చింది, సో అది కూడా ఒకసారి చూపిస్తాను. అచ్చా, ఓకే. సో ఇది మన టైమ్స్ ఆఫ్ అవార్డ్ అండి. ఏ ఇయర్ మేడం ఇది? 2022. రీసెంట్. ఎక్కడ ఏ లొకేషన్లో ఇది? హైటెక్ సిటీ. ఇది సర్టిఫికేటా? నోవోటెల్లో. ఓకే. టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ హైదరాబాద్ 2022 బెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్స్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ మనది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. సో ఈ ఎంబ్రాయిడరీ ఎలా స్టార్ట్ చేసి ఏంటి అండ్ కంప్లీట్ జీరో నుంచి హై నాలెడ్జ్ వరకు మనం అనేది దాంట్లో ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో ఛానల్లో కూడా చూసినట్లయితే ఇంకా నాలెడ్జ్ అనేది వస్తుంది, తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఎలా సక్సెస్ ఉంటుంది ఏంటి అనేది ఇంకా క్లారిటీ. ఎలా ఉంది అవార్డు వచ్చినప్పుడు మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మీకు తెలుసా అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి వేదిక మీద ఇలాంటి అవార్డు తీసుకోబోతున్నారు? ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎలా వచ్చింది ఈ అవార్డు మీకు? అంటే ఎవరు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అంటే నాకు తెలిసిన పర్సన్స్ నా వర్క్ సిన్సియారిటీ, వర్క్ హార్డ్నెస్ చూసి వాళ్ళు రిఫర్ చేశారు. అచ్చా, ఓకే. సో ఫైనల్గా మీరు ఈ మిషన్స్ కొనే వాళ్ళకి కానీ లేకపోతే మా చూస్తున్న ప్రేక్షకులకు కానీ అసలు దీనివల్ల లాభం ఏంటి, ఇది మన ఇంట్లో పెట్టుకుని వర్క్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అయితే టెన్షన్ ఫ్రీ ఉంటుంది, బయటికి వెళ్ళాలి నాకు ఈ టైంకి పని అయిపోయింది లేదు అనేది. ఇది ఇంట్లో పెట్టుకొని ఇంట్లో వర్క్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా అనేది మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే. ఇంకొకటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. నాకు హెల్త్ బాగాలేదా నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాను. ఓకే. సో ఇదేంటంటే ఒక బిజినెస్, స్టార్టప్ బిజినెస్. సో మనకు నచ్చినట్లుగా మనము ఉండొచ్చు. ఓకే. అది అంటే దీనికైనా ఇన్వెస్ట్మెంట్ పద్ధతి అలా అయినా ఉంటుందా? అంటే ముందు ఒక 1 lakh ఉండాలి కాదు, అంటే ఈఎంఐ పద్ధతి 1 lakh ఒకటి ఈఎంఐ అంటే ఒక 50 to 1 lakh వరకు అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ కంపెనీ అంటే కంపెనీ కాదు, కంపెనీ తోటి టైఅప్ ఉన్న కొన్ని బ్యాంక్స్ అనేది ఒక 1 lakh వరకు అయితే ఇస్తారు. యాక్చువల్లీ అయితే నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో కూడా సార్ తోటి మాట్లాడాను. అండ్ ఎవరైతే లోన్స్ ప్రొసీజర్ చేస్తారో వాళ్ళు లైక్ లోన్కి ఎక్కడైతే వాళ్ళకి అకౌంట్ ఉంటుందో అదే బ్యాంక్లోనే వాళ్ళు లోన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలన్నమాట. అలా స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళ తరఫు నుంచి గవర్నమెంట్ కూడా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తామని చెప్పారనమాట. ఓకే, అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఇవాళ ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళేసి వచ్చాను అనమాట, అపాయింట్మెంట్ ఉండి. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను, నాకైతే అవసరం లేదు లోన్. బట్ చాలా మంది ఫైనాన్షియల్గా మనీ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి నా తాపత్రయం. అదే అందుకని ఈ క్వశ్చన్ వచ్చింది. అంటే ఇప్పుడు 5 lakhs అంటే ఇప్పుడు ఒక 2 lakhs వాళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా మంది లోన్స్ ఆల్రెడీ మేము కొటేషన్స్ ఇస్తాం మా కంపెనీ నుంచి, కస్టమర్స్ తెచ్చుకుంటున్నారు చాలా మంది. సో మీకు బ్యాంక్ అనేది అమౌంట్ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా, వాళ్ళు ఇంకా ఈఎంఐ రూపంలో వాళ్ళు ఈఎంఐ కట్టుకుంటారు. ఓకే. సో ఫైనల్లీ మనం టీం అందరూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మేడం వీళ్ళందరూ మీ టీమా ఇంకా ఉన్నారా? హాఫ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, హాఫ్ మెంబర్స్ ఫీల్డ్ వర్క్. అవునా? ఓ చాలా పెద్ద టీమే. అంటే 8 సంవత్సరాల మీ కష్టార్జితం ఇక్కడ 1 by 1 వెళ్ళారు. అంటే ఫస్ట్ ఎవరు మీ సపోర్టివ్ పర్సన్ ఎవరు? సపోర్ట్ అంటే ఫ్యామిలీనే అండి, అంతే. ఫ్యామిలీ, మా మదర్, మా ఫాదర్ నాకు స్టార్ట్అప్ నుంచి. దెన్ ఫైనల్లీ సో మీరందరూ కలిస్తే ఈ సంస్థ ఇంత డెవలప్ అయింది. సో ఫైనల్గా ఒక్కొక్కళ్ళు నార్మల్గా ఒక చిన్న బైట్ తీసుకుంటే ముందు మీ కొడుకు అబ్బాయి దగ్గర నుంచి వద్దాం.
మీరెందుకు ఇటు వచ్చారు? యాక్చువల్లీ నాకు స్టడీస్ కన్నా టెక్నికల్ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, దట్స్ వై ఈ ఫీల్డ్కి వచ్చాను. అచ్చా, ఓకే. ఈ ఫీల్డ్ బాగుంది, హ్యాపీగా రిలాక్స్గా ఉంది, స్ట్రెస్ లేదు, చిల్. ఓకే సార్, ఓన్ బ్రదర్ కూడా యూనిఫామ్ వేస్తున్నారు. అందరికి యూనిఫామ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. షూట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా వీళ్ళందరూ కూడా మన టీమ్. సో అందరూ బాగా చూసుకుంటారు మేడం. టైం టు టైం వర్క్, టైం టు టైం గోయింగ్, అంతేనా? ఓకే మేడం, మీరు చెప్పండి, ఫైనల్గా కొనే ప్రేక్షకులు కానీ చూసే ప్రేక్షకులు కానీ దీనివల్ల మీరు ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఫైనల్గా ఒక్క స్వీట్ అండ్ షార్ట్లో ఒక ఫ్యూ వర్డ్స్. లాభాల కన్నా ఫస్ట్ ఏంటంటే నేను మైండ్ సెట్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఎవరైనా ఒక బిజినెస్ చేయాలంటే ఫస్ట్ పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ ఆలోచించి అక్కడనే బ్రేక్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఈవెన్ నేను ఈ ఫీల్డ్లోకి రావాలి అని అనుకున్నా కూడా నేను కూడా బ్రేక్ అయ్యి 6 years తర్వాత స్టార్ట్ చేశాను. ఓకే, ముందు తెగ ఆలోచించారు అంటే నేను చూసినప్పుడు తెలిసి నాకు ఒక 1 lakh మిషన్ ఇలా ఆటోమేటిక్ ఎంబ్రాయిడరీ ఉంది అని. నేను ఏదైతే బ్యూటిషియన్ కోర్స్కి వెళ్ళినప్పుడు సో 1 lakh ఇన్వెస్ట్ చేయలేక అబ్జెక్షన్స్ వచ్చేసి 6 years నేను ఆగిపోయాను. ఓకే, సో ఎప్పుడైతే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు నేను దాని గురించి ఆలోచించాను. ఓకే, అక్కడి నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయ్యింది. యా, సో ఇంత పెద్ద సక్సెస్ ఇప్పుడు తీసుకొస్తాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అసలు కళలో కూడా ఊహించలేదు. ఇల్లు గడిస్తే చాలు, హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ మా కంపెనీ నుంచి దొరుకుతుందంటే అందరు కూడా చాలా హ్యాపీ. వావ్. సో అంటే ఇప్పుడు బ్యూటిషియన్ ఆపేశారా? లేదు, అక్కడ కూడా ఒక 6 members టీమ్. అది గద్వాల్లో నేను స్టార్ట్ చేసింది యాక్చువల్లీ. అండ్ బోటిక్ ప్లస్ బ్యూటీ పార్లర్ రెండు కూడా ఇప్పుడు ఒక 6 members స్టాఫ్ అక్కడ రన్ చేస్తున్నారు. నేను లేకుండా ఉన్న టోటల్గా వాళ్ళే చూస్తారు. ఫుల్ టైం దీని మీద పెట్టారు కాన్సన్ట్రేషన్. అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తుంటాయి అక్కడికి. ఓకే, సో ఫైనల్గా మనందరం కూడా మన తరపు నుంచి ఆడియన్స్ అందరికీ కూడా ఒక నమ్మకమైన బిజినెస్ కాబట్టి ఇది. సో మనందరం కూడా ఒక 1 word చెప్దాం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే న్యూ స్టార్ట్అప్ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కంపెనీ నాకు ఇంత సక్సెస్ గ్రోత్ని ఇచ్చినప్పుడు నా తరఫు నుంచి అండ్ మా కంపెనీ తరఫు నుంచి చిన్న కాంట్రిబ్యూషన్గా అండ్ గ్రాటిట్యూడ్గా అండ్ ఈ దీవాళి నుంచి అండ్ నెక్స్ట్ నవంబర్ ఎండింగ్ వరకు గోల్డ్ బ్యాంగిల్స్ అనేది ఎవరైతే న్యూ బుకింగ్స్ చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది మేము ఫిక్స్ అయ్యామన్నమాట. గోల్డ్ బ్యాంగిల్స్, యా, మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నాయి. సో ఈ ఆఫర్లో ఇవ్వడానికి అనేది మేము రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. సో ఇవి గోల్డ్ బ్యాంగిల్స్. సో ఎవరైతే న్యూ బుకింగ్స్ చేసుకుంటారో వాళ్ళకి మా తరఫు నుంచి ఈ చిన్న సేవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి సేవింగ్స్ ఉండదు. సో సేవింగ్ పార్ట్ ఏంటి అనేది లైఫ్లో వాళ్ళకి తెలియడం కోసం ఒక చిన్న నా తరఫు నుంచి వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా నేను ఇది ఆలోచన చేస్తున్నా అండి. ఓకే, అండ్ ఇంకేనా దివాళీకి లిటిల్ అయినా కస్టమర్ని బట్టి డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయి? యా, చిన్న చిన్న డిస్కౌంట్స్, ఆఫర్స్ అప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా స్టేబుల్గా ఒకటే ఉండదు. అండ్ లైక్ ప్రైజెస్ అప్ అండ్ డౌన్ బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి ఓకే మనం అలా చేస్తుంటాం. ఓకే, ఫైన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా తీసుకెళ్ళిపోతాను. ఇది పట్టుకొచ్చేసండి ఒక 20 members. ఎన్నుంటే అన్ని మిషన్లు తీసుకోవాలి. సో ఫైనలీ చూసాం కదా, చూస్తున్న లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అందరూ కూడా ఎవ్రీవన్ చాలా మంచి బిజినెస్ అనిపించింది నాకు కూడా. మేడం చెప్తున్నంతసేపు మా సిస్టర్కి మా మదర్కి ఇది నీడ్ ఉంటుంది అని కూడా నాకు కూడా తెలిసింది. సో ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే అలాంటి అందమైన అద్భుతమైన బిజినెస్ 1 time ఇన్వెస్ట్మెంట్. సో ఖచ్చితంగా నేను మా డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంటుంది. సో ఈ లొకేషన్కి మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి. ఆటోమేటిక్గా మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నచ్చితే తీసుకుంటారు. అంతేగాని ఒకసారి అయితే విజిట్ చేయాలి తప్పకుండా. ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది ఇంకా తీసుకుంటే ఇంకా వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఎస్, అవును, నేను ఇలా చెప్పడం కూడా ఒకసారి వస్తే అసలు మొత్తం చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో మరొక ఎపిసోడ్లో మరొక సూపర్ షాప్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాంకర్ విజయ్ బాలు తాళ్ళ. జై హింద్.